శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం. ఈ సినిమా 1960లో విడుదలై విజయవంతమైన చిత్రాన్ని పునర్నిర్మించారు పి. పుల్లయ్య. తొలి చిత్రం ఎంత సంచలనం సృష్టించిందో ఈ చిత్రం కూడా అంత సంచలనం సృష్టించింది. ఈ సినిమాని దర్శకత్వం వహించినది పి. పుల్లయ్య గారు. తారాగణం నందమూరి తారక రామారావు గారు, సావిత్రి, ఎస్. వరలక్ష్మి. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు గారు. నిర్మాణ సంస్థ పద్మశ్రీ పిక్చర్స్. చిత్ర కథ ఏమిటంటే, లోక కళ్యాణానికి సప్త ఋషులు చేస్తున్న యజ్ఞంలో అవిష్ణును త్రిమూర్తుల్లో ఎవరికి సమర్పిస్తున్నారన్న నారదుని ప్రశ్నకు త్రిమూర్తులను పరీక్షించుటకు భృగు మహర్షి బయలుదేరతాడు. బ్రహ్మ, సరస్వతి వీణానాదంలో మైమరచి భృగును పట్టించుకోడు. భూలోకంలో బ్రహ్మకు పూజలు జరగవని శపించి కైలాసానికి వెళతాడు. అక్కడ శివుడు పార్వతితో తాండవంతో మునికి భృగురాకను గమనించడు. శివునికి లింగ రూపంలోనే పూజలు జరుగుతాయని శపించి వైకుంఠానికి వెళతాడు. లక్ష్మీదేవి పాదాలు వత్తుతూ ఉండగా నిదురులో ఉన్న శ్రీ మహావిష్ణువు భృగు రాకను గమనించడు. భృగు కోపించి శ్రీ మహావిష్ణువు వక్షస్థలముపై కాలితో తన్నుతాడు. శ్రీ మహావిష్ణువు లేచి భృగుని శాంతపరిచే నెపంతో పాదసంహానం చేస్తూ భృగు పాదంలో ఉన్న కంటిని ఒత్తుతాడు. భృగుకు జ్ఞానోదయమవుతోంది. తన నివాస స్థలాన్ని కాలితో తన్ని అవమానించాడని శ్రీ మహాలక్ష్మి విష్ణువుపై అలుక వహించి భూలోకానికి వెళుతుంది. శ్రీ మహాలక్ష్మిని వెతుకుతూ శ్రీ మహావిష్ణువు భూలోకానికి వచ్చి తపస్సులో నిమగ్నమవుతాడు. శ్రీ మహావిష్ణువు ఆకలి తీర్చడానికి శివుడు, బ్రహ్మ ఆవు, దూడలు కాగా శ్రీ మహాలక్ష్మి గోపకాంతయ్యై ఆ ఆవు దూడలను ఆ రాజ్యాన్ని ఏలుతున్న మహారాజుకు అమ్ముతుంది. ఆవు మంద నుండి వేరుపడి శ్రీ మహావిష్ణువు తపస్సు చేస్తున్న వల్మీకంపై పాలను వర్షిస్తుంది. ఆవు పాలను తక్కువగా ఇస్తూ ఉండడంతో ఆవును వెంటాడిన గోపాలకుడు ఆవును కొట్టబోగా ఆ దెబ్బ శ్రీ మహావిష్ణువుకు తగులుతుంది. గోపాలుడు మరణిస్తాడు. రాజును పిశాచిగా మారమని శపిస్తాడు. గాయపడిన మహావిష్ణువు సమీపంలో ఉన్న వకుళమాతను చేరతాడు. అతనిని శ్రీనివాసునిగా పిలుస్తూ అతనిపై పుత్రవాత్సల్యం చూపుతుంది. వ్యాహ్యాళికి బయలుదేరిన శ్రీనివాసుడు ఆకాశరాజు కుమార్తె పద్మావతిని చూసి ఆమెను వరచి ఆ విషయాన్ని వకులకు చెబుతాడు. వకుల ఆకాశరాజును కలిసి వివాహానికి అతన్ని అంగీకరింపజేస్తుంది. కుబేరుని ఆర్థిక సహాయంతో శ్రీనివాసుని వివాహం ఆకాశరాజు కుమార్తె పద్మావతితో జరుగుతుంది. ఈ విషయం తెలిసిన శ్రీ మహాలక్ష్మి అచటకు చేరుతుంది. సపత్నుల కలహంతో శిలగా మారతాడు శ్రీనివాసుడు. అతనితో సతులు పిమ్మట బావాజీ వృత్తాంతం, శ్రీనివాసుని మహిమలు చూపే ఇతర కథలు చిత్రంలో పొందుపరిచారు.